హలో ఆల్, ఈ వీడియోలో రీబూట్ జాపనీస్ డ్రామా రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్ గా 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు ఫస్ట్ 2 అండ్ లాస్ట్ ఎపిసోడ్స్ అయితే 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. మధ్యలో ఎపిసోడ్స్ అన్ని కూడా 47 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కాదు కదా, ఇంగ్లీష్ డబ్బింగ్ కూడా లేదు. ఓన్లీ జాపనీస్ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో, సో సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్లీ నేను రికు హయాసి తను ఒక బేకరీ అయితే రన్ చేసుకుంటూ ఉంటాడు. తన వైఫ్ మిస్ అయిందని చెప్పేసి 2.5 years బ్యాక్ కంప్లైంట్ ఇస్తాడు భయ్య. అప్పటి నుంచి అయితే తన వైఫ్ కనిపించకుండా పోద్ది అనమాట. వన్స్ ఒక రోజు సడన్ గా పోలీసులు అయితే వచ్చి తన వైఫ్ చనిపోయింది, తన యొక్క రిమైన్స్ దొరికాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుద్ది. అక్కడి నుంచి రికు హయాసి యొక్క లైఫ్ మొత్తం మారిపోద్ది అనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. అసలు నిజంగా తన వైఫ్ చనిపోయిందా లేదా, అసలు మరి రికు హయాసికి ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ రీబూట్ అనే వెబ్ సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే కొన్ని చెప్తా. ట్విస్ట్లు అదిరిపోయాయి. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ సూపర్ గా వర్కౌట్ అయింది. సెటప్ అయితే కేకలా చేశారు. లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే మైండ్ బ్లోయింగ్. ఎమోషన్ కూడా ఫుల్ గా వర్కౌట్ అయింది. కానీ బాగుందని చెప్పలేకపోతున్నా, ఎందుకంటే మధ్యలో ఒక 3 ఎపిసోడ్లు ఉన్నాయి బ్రో. రాడ్ ప్రో మ్యాక్స్ మామూలు రాడ్ కాదు ఆ 3 ఎపిసోడ్లు అయితే. నాకు ఆ 3 ఎపిసోడ్లు చూస్తున్నప్పుడు మధ్యలో ఎపిసోడ్లు ఆపేద్దాం ఇంకా చూడలేరు ఈ సిరీస్ అన్న ఫీల్ అయితే వచ్చింది. అంత దారుణంగా అనిపించింది. బట్ తర్వాత లాస్ట్ 2 ఎపిసోడ్లు చూసినప్పుడు మాత్రం అరే సూపర్ గా ప్రెజెంట్ చేశారు కదా బాబు అనిపించింది. అసలు 10 ఎపిసోడ్స్ ఎలా స్ట్రెచ్ చేశారు ఈ డ్రామాని మీరు. అసలు కాన్సెప్ట్ బాగుంది, ట్విస్ట్లు బాగున్నాయి, ఎమోషన్ బాగుంది. ఒక 6 ఎపిసోడ్లలో తీసేసి ఉంటే సూపర్ గా ఉంది కదా సిరీస్. దీన్ని 10 ఎపిసోడ్లు పట్టుకెళ్ళారు చూడండి. అదే బిగ్గెస్ట్ నెగిటివ్ అనమాట ఈ సిరీస్ కి. ఇంకేదో చెప్పాలి కాబట్టి ఓవరాల్ గా నాకైతే ఇట్స్ గుడ్. ట్రై చేయండి, మీ దగ్గర ఓపిక ఉంది అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి సిరీస్. అంటే ఆ ట్విస్ట్లు బాగా వర్కౌట్ అవుతాయి, ఆ ఎమోషన్ సూపర్ గా వర్కౌట్ అవుతాయి అనమాట. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ అంతే భయ్య. మధ్యలో 3 ఎపిసోడ్లు మీరు ఎలా చూస్తారు, తోడుకుంటూ చూస్తారా, ఎలా చూస్తారా అనేది మీ ఇష్టం, అది మీ ఓపిక వదిలేస్తున్నా. బట్ ట్రై చేయండి, సిరీస్ అయితే వర్కౌట్ అవుతుంది. పాజిటివ్స్ కూడా నేను అదే చెప్తా. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే సెటప్ చాలా బాగా చేసుకుంటారు. ఆ రీబూట్ అన్న కాన్సెప్ట్ కి పర్ఫెక్ట్ సెటప్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది కాన్సెప్ట్ కూడా. అండ్ మెయిన్ గా ట్విస్ట్లు భయ్యా, 1 కాదు 2 కాదు, ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయరా బాబు. ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుంది. మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట కొన్ని ట్విస్టులు తెలిసినప్పుడు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే 8th ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ అయితే ఓడి ఎమ్మ అనిపించింది నాకైతే. భలే వర్కౌట్ అయింది భయ్య 8th ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ అయితే. దాని తర్వాత 2 ఎపిసోడ్స్ అయితే నాకు భలే వర్కౌట్ అయ్యా. 9th 10th ఎపిసోడ్ కూడా బాగా నచ్చింది నాకు. అంటే ఆ 8th ఎపిసోడ్ లో ట్విస్ట్ కూడా ఎమోషనల్లీ చాలా బాగుంటుంది. అంటే క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఇస్తారు. సో హ్యాపీ ఫర్ దట్ అనమాట. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి, టెక్నికల్ విజువల్లీ కూడా సిరీస్ చూడడానికి చాలా బాగుంది. ఆ రీబూట్ అన్న కాన్సెప్ట్ ని యాప్ట్ టైటిల్ భయ్యా. నేను చెప్తున్నా, ఎంత ఘోరంగా వాడుకుంటారని అయితే నేను అస్సలు అనుకోలేదు. సో ఓవరాల్ గా ఇట్స్ అయితే గుడ్ అనిపించింది నాకైతే. వాటి పరంగా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చెప్తున్నా, మధ్యలో ఒక 3 అని కూడా కాదు భయ్యా, ఒక 4 ఎపిసోడ్స్ ఉంటాయి. రాడ్ అసలు 3rd ఎపిసోడ్ వరకు పర్లేదు, ఓపిక చూస్తాము, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కాన్సెప్ట్ సెటప్ ఇదంతా కూడా బాగుంటుంది. 4th ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఆ డ్రామా బోర్ కొట్టుద్ది, చాలా స్లో పేసింగ్ అవుతుంటుంది. 5th ఎపిసోడ్ కి అయితే ఇంకా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు రివీల్ చేసే క్యారెక్టర్ ట్విస్ట్లు గానీ, ఆ డైనమిక్స్ గానీ, ఇవన్నీ కూడా చాలా ఇరిటేటింగ్ ఉంటాయి అనమాట. అసలు కనెక్ట్ అవ్వనివ్వు, చాలా డిస్కనెక్ట్ చేస్తుంటాయి, ఇరిటేషన్ తెప్పిస్తుంది ఆ డ్రామా అంతా కూడా. ఇంకా 6th 7th ఎపిసోడ్ అయితే మరీ ఘోరం. ఆపేంట్రా బాబా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకైతే. వన్స్ 8th ఎపిసోడ్ స్టార్ట్ అయిన నుంచి నా మైండ్ మారింది అనమాట, మళ్ళీ సిరీస్ చూడాలనిపించింది. బట్ ఈ 4, 5, 6, 7 ఎపిసోడ్స్ అయితే మాత్రం నాకు చాలా తెప్పించాయి భయ్యా, చాలా తెప్పించాయి. మొత్తం నెగిటివ్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి, క్యారెక్టర్ డైనమిక్స్ అన్ని కూడా ఎలా పడితే అలా మార్చేస్తుంటారు. డ్రామా చాలా ట్విస్టీ నరేషన్ పెట్టేస్తారు. అంటే అర్థం కాదని చెప్పట్లేదు నేను, అదంతా కూడా ఫుల్ కేవోస్ ఉంటుంది, అదంతా కూడా ట్విస్టీ నరేషన్ ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇరిటేషన్ వస్తుంది, ఎందుకు ఎంత ట్విస్టీ చేసేస్తున్నారు నార్మల్ గా అయిపోయే డ్రామా అన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఎమోషనల్లీ కూడా 4 ఎపిసోడ్స్ లో చాలా వరస్ట్ ఉంటుంది అనమాట, అసలు వర్కౌట్ అవ్వదు. కొన్ని క్యారెక్టర్స్ కూడా మరి ఎంతలా చేయాల్సిన అవసరం లేదురా బాబు, కొంచెం మంచిగా ఎండ్ చేసి ఉంటే బాగుని అనిపించింది. అంటే వాటికి ఇవ్వాల్సిన క్లోజర్ మంచిగా ఇచ్చుంటే బాగుని అనిపించింది. అది కూడా నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎలా చెప్పుకుంటా 4 ఎపిసోడ్స్ లో చాలా బొక్కలు ఉన్నాయి భయ్యా, 1 కాదు 2 కాదు. బట్ ఎక్కడ లాజిక్ అయితే మిస్ అవ్వలేదు, అది ఒకటి మాత్రం ఒప్పుకుంటా. ట్విస్ట్లన్నీ బాగా ప్లాన్ చేశారు, ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఒక కేకుతో ఏడుపు తెప్పించారా బాబు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. లిటరల్లీ ఆ కేకుతో ఏడుపు తెప్పిస్తారు లాస్ట్ ఎపిసోడ్స్ లో. సో అందుకే ఓవరాల్ గా ఒకసారి ట్రై చేయండి భయ్యా సిరీస్. మీకు ఆ మధ్యలో 4 ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా ఇరిటేషన్ తెప్పించాయి. బట్ కంటిన్యూ చేస్తే మంచి సాటిస్ఫాక్షన్ ఎండింగ్ అయితే వస్తుంది. సో గివ్ ఇట్ ఏ ట్రై. మీకు కనుక జాపనీస్ డ్రామాస్ అలవాటు ఉంటే కనుక, ఓపిక్ గా పేషెన్స్ గా చూస్తాం అనుకుంటే కనుక సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. కాకపోతే ఒక 2-3 మూమెంట్స్ ఉన్నాయి, స్కిప్ చేసుకోవాలి. అవి స్కిప్ చేసుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు, లేదంటే ఇబ్బంది పడతారు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.